మెస్సియా చర్చ్ ఏజెడ్ మినిస్ట్రీ వీక్షిస్తున్న ప్రియులందరికీ కూడా కరోనా దినాల్లో మీరు ఆరోగ్యంగా ఉండాలని మేము రోజు ప్రార్థన చేస్తున్నాము. అంతేకాకుండా లాక్డౌన్ వాళ్ళందరూ కూడా మీరు కూడా ప్రార్థన పూర్వకంగా ఉండండి. మహమ్మారి కరోనా త్వరలో మన దేశాన్ని కాకుండా యావత్ ప్రపంచం నుంచి సంపూర్ణంగా వెళ్ళిపోయినట్టు, దేశం స్వస్థత పొందినట్టు మనము ప్రార్థనలో గడుపుతాం. మరి మీ చేతిలో ఉన్నటువంటి బైబిల్ పట్టుకురండి. ఇదిగో నా బైబిల్, ఇదే నా ఆశీర్వాదం, మీరు కూడా తీసుకోనండి. కీర్తనలు 32, కీర్తనలు 32 మొదటి వచనాన్ని చదువుతున్నాం. చూడండి. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని. అలాగనే సామెతలు 28, సామెతలు 28:13 వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని. అతిక్రమము అని కీర్తనలోను సామెతల్లోనూ మనం చదువుతున్నాము. ఈ మాటలు మనము 32వ కీర్తన 1వ వచనము తెలుగులో ఏముంది, ఇంగ్లీష్లో ఏముంది? ఇంగ్లీష్లోనో బ్లెస్డ్ ఈజ్ హూస్ ట్రాన్స్గ్రెషన్ ఈజ్ ఫర్గివెన్. అతిక్రమములకు ట్రాన్స్గ్రెషన్స్, పరిహారము అంటే ఫర్గివెన్ అని. తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అన్నాడు. ప్రాయశ్చిత్తము అంటే కవర్డ్ అని, హూస్ సిన్ ఈజ్ కవర్డ్ అని. అలాగనే సామెతలు 28లో అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందునని. అది కూడా ఇంగ్లీష్ లో హీ హూ కవర్స్ హిస్ సిన్స్ అని. దాచిపెట్టువాడు, covers his sins, will not prosper అని. But whoever confesses అంటే ఒప్పుకొని విడిచిపెట్టేవాడు, forsakes them will have mercy అని. సో ఈ రెండు మాటలు బట్టి మనము ఒక వ్యక్తి, ఒక మనిషి సంతోషంగా దేవుని కనికరాన్ని పొంది సంతోషంగా జీవించాలంటే అని, దేవుని కనికరాన్ని పొంది సంతోషంగా జీవించాలంటే వాట్ వి షాల్ డు అని ఇక్కడే రాయబడి. అతిక్రమములను ఓవరాల్ గా దీన్ని సిన్ అని కూడా, సామెతల్లో అతిక్రమాలను సిన్ అన్నారు, కీర్తనలో అతిక్రమాలు ట్రాన్స్గ్రెషన్స్. ఏదేమైనా పాపానికి సంబంధించినది, మాటలు అతిక్రమించేది ఓవరాల్ గా పాపమే. కాబట్టి పాపము అని మనం తెలుసుకోవచ్చు. అయితే అతిక్రమములను దాచిపెట్టరాదు, అయితే అతిక్రమాలకు పరిహారం ఉండాలి అని. దాచిపెట్టకుండా, అతిక్రమాలు అంటే పాపాలని గాని అతిక్రమాలను గాని పర్యాయ పదాలు అన్నమాట ఇవన్నీ. అతిక్రమములు దాని పర్యాయ పదం పాపం. పాపానికి ఎన్నో పర్యాయ పదాలు ఉన్నాయి. కాబట్టి మనము వాళ్ళందరికీ అర్థమయ్యే విధంగానైతే పాపం
పాపాన్ని దాచిపెట్టరాదు. మరి ఏం చేయాలంటే దానికి పరిహారం నొందాలి అని. పరిహారం నొందాలి. పరిహారం నొందాలంటే పరిహారానికి ఇక్కడ ఇంగ్లీష్ వర్డ్ ఫర్గివెన్ అని రాయాలి. ముందుగా పరిహారము కీర్తనలు 106లో 30వ వచనం చూడండి. ఫీనెహాసు లేచి పరిహారము చేయగా అని ఫుట్నోట్లో దానికి శిక్ష జరిగింపగా అని. మరి ఇక్కడ ఇంగ్లీష్ వర్డ్ ఫర్గివెన్ అంటే క్షమించడం అని, క్షమార్హత. ఇక్కడేమో దానికి తగిన శిక్ష జరిగించగా అని. అంటే ఏదైనా అతిక్రమం చేసినప్పుడు లేదా దాన్ని అధిగమించి పాపంలో జీవిస్తున్నప్పుడు పాపానికి పరిహారం నొందినటువంటి వాడు దేవుని కనికరాన్ని పొందుతాడు. పరిహారం నొందిన వాడు అంటే క్షమించబడినటువంటి వాడు. నీతిమంతుడు లేదు, ఒక్కడు లేదు. మంచి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. బైబిల్ చెప్తుంది, ఒకవేళ అతిశయించి అలానే వ్యక్తి చాలా మంచివాడంటే నాకు బాగా తెలుసు అంటే మంచివాళ్ళంటే ఎవరు లేరని బైబిల్ చెప్తుంది. మరి ఎవరు లేకపోతే మరి ఎట్లా అంటే అది మంచివాళ్ళు కావాలంటే ముందుగా తన యొక్క అతిక్రమాలకు పరిహారం పొందాలన్నమాట. అంటే పాపానికి క్షమాపణ పొందాలి. ఈ విషయంలో ఇక్కడ పరిహారము అంటే శిక్ష జరిగించగా, ఈ మాటను మనం ఇంకా కొంచెం మాట్లాడుకుంటే చూడండి, అతిక్రమాలు చేయడము మరి క్షమించబడము అంటే ఇలాగనే అది రొటీన్ గానే వెళ్ళిపోతుంది కదా. అలాగనే అది జీవితకాలం అంత బ్రతికినంత కాలం ఇలాగనే కొనసాగిస్తారు. ఏదైనా ఒక పాపము నుంచి మళ్ళుకోవాలంటే, ఒక బలహీనత నుంచి మళ్ళుకోవాలంటే దానికి సరైనటువంటి విధంగా పరిహారము జరగాలి. పరిహారము, క్షమాపణ, రెండు గుర్తుపెట్టుకో. ఈ రెండు విషయాలు దేవుడు నాకు తెలిపింది, నేను చెప్తున్నా. పరిహారం ముందుగా, తర్వాత క్షమాపణ. అంటే పాపం నుంచి బయటపడడానికి ప్రతి ఒక్కరూ పరిహారాన్ని చెల్లించాలి. పరిహారం అంటే శిక్ష దానికి తగిన విధంగా జరగాలని. దీనికి సాదృశ్యంగా బైబిల్లోనే సంఖ్యాకాండంలో చూడండి, సంఖ్యాకాండం ఇక్కడ ఫీనెహాసు పరిహారం చేయగా అని ఉంది కదా కీర్తన 106లో. ఫీనెహాసు ఎవరు? అహరోను కుమారుడు ఎలియాజరు కుమారుడే ఫీనెహాసు. వీడు లేవి గోత్రానికి సంబంధించినటువంటి వాడు. అంటే దేవుని యాజకుడు, దేవుని పరిచర్య కొరకు నియమింపబడినటువంటి వాడు, అది యాజకుడు. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి కానానుకు వాళ్ళు ప్రయాణంలో, అలా ప్రయాణంలో బిలాము బాలాకును పిలిచి ఇశ్రాయేలు మీద మంత్ర తంత్ర ప్రయోగాలు చేసి ఎలాగైనా వాళ్ళని బలహీనపరిచి వాళ్ళని జయించాలని బాలాకు బిలాముని పిలిపిస్తాడు కదా. బిలాము ఎన్నో ప్రయత్నాలు చేసినా ఆ మంత్రము ఇశ్రాయేలు మీద పారదు. వాళ్ళు అనుకున్నట్టు జరగకపోతే చివరికి బిలాము వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతూ ఇశ్రాయేలు గెలవాలంటే ఒక బాలాకు రాజుకు ఒక విషయం చెప్పిపోతాడన్న. ఏదంటే ఇప్పుడు 25వ అధ్యాయం, వాళ్ళని గెలవాలంటే, ఇశ్రాయేలు ఓడిపోవాలంటే ఈ విషయంలో తప్ప వాళ్ళని మనం ఏమి చేయలేము అని
ఆ ఆలోచన చెప్పినప్పుడు ఇక్కడ చూడండి 25వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులంట సిక్కిములో దిగినప్పుడు మోయాబు రాజుతో వారు వ్యభిచారం చేసినారు అని రాయుడు. అలా వ్యభిచారం చేస్తున్నప్పుడు 7వ వచనంలో యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు అది చూచి, ఫీనెహాసు ఏం చేసినాడు చూడండి, సమాజం నుండి లేచి ఈటెను చేత పట్టుకుని పడక చోటికి ఆ ఇశ్రాయేలీయులు వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలీని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోనట్టు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలులో నుండి తెగులు నిలిచిపోయాను. అప్పటికే 24,000 మంది 9వ వచనంలో తెగులు చేత చనిపోయారు. ఇద్దరు ప్రాణాలు ఎక్కువ, 24,000 మంది ప్రాణాలు ఎక్కువ. చూడండి, వాళ్ళు పాపం చేసినందువలన, వాళ్ళు అతిక్రమించి హద్దు దాటి ఆ వ్యభిచారంలో పడడం వలన దానికి ప్రతిఫలంగా శిక్ష అంటే 24,000 మంది చనిపోయినారు. ఈ 24,000 మంది చనిపోతున్నప్పుడు ఫీనెహాసు పరిహారం చేసినాడు దానికి, అంటే తెగులు ఆగిపోవడానికి. ఏం చేసినాడంటే ఈట తీసుకుని వచ్చి ఇశ్రాయేలీయులు మిద్యాను స్త్రీ ఎక్కడైతే వారు వ్యభిచారం చేస్తున్నారో అక్కడికి వెళ్ళి ఈటుతో వారిని పొడిచాడు. అలా పొడిచినప్పుడు వాళ్ళు చనిపోయారు. ఆ తెగులు అక్కడికి ఆగిపోయింది. అంటే పరిహారము అని అర్థం, శిక్ష జరిగించగా అని అర్థం. ఇలా శిక్ష జరిగించినప్పుడు తెగులు ఆగిపోయింది. అది తప్పు అని ఇశ్రాయేలులందరూ కూడా మళ్ళుకున్నారు. అలాగనే ఏ వ్యక్తి అయినా పాపము నుంచి బయటపడడానికి పరిహారము జరగాల్సి ఉంటుంది అని, ఇలా పరిహారం జరగడానికి బదులుగా నూతన నిబంధనలో యేసు ప్రభు తానే పరిహారం, తానే ప్రాయశ్చిత్తం చేసి పాపం చేసినటువంటి వారందరినీ కూడా రక్షించడానికి, ఆ మహాభయంకరమైన మరణం నుండి తప్పించడానికి యేసయ్య వచ్చి ఆయన ఏం చేసినాడంటే, ఇప్పుడు అదే మాట 32వ కీర్తనలో మనం చదివినటువంటి మాట ఏమనిందంటే, బ్లెస్డ్ ఈజ్ హూస్ ట్రాన్స్గ్రెషన్ ఈజ్ ఫర్గివెన్ అని. అంటే క్షమించాలి, పరిహారానికి బదులుగా క్షమించడం అని చెప్పాడు. సరే, మత్తయి సువార్తలో చూడండి, నూతన నిబంధన, మత్తయి సువార్త నూతన నిబంధన మత్తయి సువార్త నూతన నిబంధనలో 18వ అధ్యాయం. ఇక్కడ పేతురు యేసు ప్రభుని మాట్లాడుతాడు. 21వ వచనం నుంచి 35 వచనాల్లో ఉన్నటువంటి సంగతి అంతా కొన్ని వచనాలు చదువుతున్నాయి. 21. ఆ సమయమున పేతురు ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల ఎన్ని మార్లు అతని క్షమించాలి? 7 మార్లు మట్టుగా అని. అందుకు యేసయ్య ఏం చెప్పాడంటే అతనితో, 7 మార్లు మట్టుకే కాదు 77 మార్లు మట్టుకు అని అతనితో చెప్తున్నాను. ఎన్నిసార్లు అంటే 77 మార్లు మట్టుకు అని యేసయ్య చెప్పాడు. ఇప్పుడు ఎన్నిసార్లు క్షమించాలి? అప్పుడు ఆ అతిక్రమం చేసినటువంటి వాడు దానికి తగిన పరిహారం పొందినప్పుడు అతడు ధన్యుడైతాడు, అతడు ఆశీర్వదించబడతాడు, అనగా సంతోషంగా జీవిస్తాడు. పాపం ఎప్పుడైతే దానికి తగిన ప్రాయశ్చిత్తం జరుగుతుందో అప్పుడు అతడు సంతోషంగా జీవిస్తాడని. హ్యాపీ, బ్లెస్డ్ అంటే హ్యాపీ కాబట్టి సంతోషంగా జీవిస్తాడు. సో ఇప్పుడు ఈ వ్యక్తి అంటే ఎవరైతే క్షమించబడినారో ఆ వ్యక్తి తిరిగి ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. ఈయనైతే క్షమించబడ్డాడు, ఈ క్షమించబడిన తర్వాత అంటే ప్రభువేమో మన పాపాల గుట్టను ఆయన పరిహారం చేసి క్షమించాడు కదా.
ఇప్పుడు మనం ఎలా ఉండాలి? అదే ఈ మాట ఇక్కడ సారాంశం రాయడం ఏమిటంటే, ఈ క్షమించబడినటువంటి వాడు వెళ్ళి 26 వచ్చి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి, వృత్తి నాయడలు ఓర్చుకును, నేను అంతని చెల్లింతును అని చెప్పగా, ఆ దాసుని యజమానులు కనికరపడి వారిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించారు. ఈ క్షమించబడిన వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? అయితే ఆ దాసుడు 28 బయటికి వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చి ఉన్న తన తోడి దాసుల్లో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకుని, నీవు అచ్చి ఉన్నది చెల్లించుము అని. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించదనని వానిని వేడుకొనను గాని వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించు వరకు వాని చెరసాలలో వేయించెను. పాపానికి పరిహారం నొందినాము కదా, అంటే యేసు ప్రభు మన పక్షంగా మనకు మారుగా ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. తన స్వరక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని పెట్టి, మరి మనం క్షమించబడినటువంటి వారు తిరిగి మనకు వచ్చి ఉన్నటువంటి వారిని మనం ఏం చేస్తున్నామంటే, ఈ రెండవ దాసుడు, క్షమించబడిన దాసుడు తిరిగి ఏం చేస్తున్నాడు? తనకు తక్కువగా అప్పు వచ్చి ఉన్నటువంటి వారిని చెల్లించుమని అడిగినప్పుడు, నన్ను క్షమించు, నేను త్వరలో చెల్లిస్తానంటే వినకుండా చెల్లించేంత వరకు నువ్వు చెరసాలలో ఉండమని చెరసాలు వేయించాడంట. అప్పుడు ఆ సంగతి మొట్టమొదటి యజమానికి తెలియబడింది. ఇదిగో నీవైతే ఆయన అప్పు ఎంతో అప్పు ఉంది కదా, అంత అప్పుని నువ్వు క్షమించావు, కానీ వాడు తనతో చిన్న అప్పు ఉన్నటువంటి ఆయన క్షమించక చెరసాలలో వేశాడు అన్నప్పుడు ఆ దాసుడు ఏం చేస్తున్నాడు, ఆ యజమానుడు ఏం చేస్తున్నాడు తెలుసా? 33వ వచనములు, నేను నిన్ను కరుణించిన ప్రకారం నేను నీ తోడి దాసును కరుణింపవలసి ఉండేది కదా. అందుచేత వారి యజమానుడు కోపపడి తనకు అచ్చున్నదంతా చెల్లించు వరకు బాధపరచు వారికి వారిని అప్పగించెను. చాలా మంది ఏమనుకుంటారంటే, ప్రభు మన పక్షంగా పరిహారం చేసినాడు, ఇక మనం ఇలాగనే జీవించవచ్చు, ఆయన అలాగనే క్షమిస్తుంటాడు అని. క్షమించబడిన నీవు ఏం చేయాలి? నీ జీవితము దేవుని వలన కనికరము పొంది సంతోషంగా జీవించాలంటే నీవు కూడా కనికరము చూపాలి, లేదా క్షమించాలి. అలా క్షమించని పక్షంలో ఆ యజమానుడు ఏం చేస్తాడు తెలుసా? బాధపరచు వారికి, నూతన నిబంధనలోనే చెప్తున్నాను నేను, నూతన నిబంధన మత్తయి సువార్త యేసు ప్రభు స్వయాన తన నోరు తెరిచి చెప్పినటువంటి మాటలు ఇవి. బాధపరచు వారికి వారిని అప్పగించేవాడి. కాబట్టి ప్రియులారా, పరిహారము నొందినటువంటి వారు, ప్రాయశ్చిత్తం చేయబడినటువంటి వారు మన అతిక్రమాలను దాచిపెట్టుకోకుండా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఒప్పుకొని విడిచిపెట్టడము అంటే యాకోబు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. ఏమని రాయబడిందంటే, మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనండి అని. నేనంటాను, ఒకరితో ఒకడంటే ఇంకొక వ్యక్తి, ఇంకొక నీ స్నేహితుడు, ఇంకొక నీకు ఫేవరెట్ గా ఉన్నటువంటి వ్యక్తి, నీకు అనుకూలమైనటువంటి వ్యక్తి, ఇద్దరు కలిసి ప్రార్థించేటువంటి వ్యక్తులు, వాళ్ళు ఒకరి బలహీనతను ఒకరు చెప్పుకునే విధంగా ఉండాలి. ప్రభువులో ఎదగాలన్నమాట. ఒంటరిగా కాకుండా ప్రసంగిలో చెప్పినట్టు మన పాప స్థితిని, మన అతిక్రమాలను ఒకరితో ఒకరు షేర్ చేసుకొని, అది తప్పో ఒప్పో తెలుసుకొని దాని కొరకు ప్రార్థన చేసేటువంటి స్నేహితులను మనం సంపాదించుకోవాలి. అలా సంపాదించుకొని ఒకరితో ఒకరు చెప్పుకొని ఒప్పుకోవడం వలన, అయితే కొంతమంది ఒప్పుకుంటారు కానీ మరి కంటిన్యూ చేస్తుంటారు అన్నమాట. ఎందుకు కంటిన్యూ చేస్తారంటే, యేసు ప్రభు క్షమిస్తాడు కదా, ఆయన క్షమించే దేవుడు, ఆయన కనికరపడే దేవుడు. ఇక్కడ 18వ అధ్యాయంలో ఏం చూసుకున్నాం? ఆయన నిన్ను క్షమించినాడు, మరి నీవు ఎలా జీవించాలి? నువ్వు ఎలా దానికి ప్రత్యామ్నాయంగా నువ్వు ఎలా ఉండాలి అనే సంగతి మనం మర్చిపోతున్నాం. యేసు ప్రభు ఏమో క్షమిస్తాడు, దానికి మారుగా నీవు కూడా క్షమించే విధంగా ఉన్నప్పుడు దేవుని కనికరము నీ మీదకి వచ్చి నీవు వర్ధిల్లుతావు.
నీవు కూడా ఇతరులను క్షమించడం వలన దేవుని కనికరముని నీవు పొందుకుంటావు. దాని ద్వారా నీవు వర్తిల్లుతావు. అంటే ప్రాస్పారిటీ, జీవితంలో ఒక మంచి ఉన్నతమైన స్థాయికి నీవు చేరుకుంటావు. అలా చేరుకోవడం వలన నీవు మంచి జీవితాన్ని, సంతోషకరమైన జీవితాన్ని నీవు జీవిస్తావు. కాబట్టి తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు అని మనం కీర్తనలో చదువుకున్నాం. అలాగనే సామెతలు 28:13 అతిక్రమములను దాచిపెట్టువాడు వర్తిల్లడు. అంటే దాచిపెట్టని వాడు వర్తిల్తాడు, అంతే కదా. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టే, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఈ సంగతి కూడా ఒప్పుకుంటారు, కంటిన్యూ చేస్తారంట విడిచిపెట్టకుండా. అంతే అక్కడ వాక్యంలో ఉండేదంతే. ఒప్పుకోనండి, విడిచిపెట్టండి. విడిచిపెట్టినప్పుడే దేవుని కనికరం నీ మీదకి వస్తుంది. నువ్వు వర్తిల్లుతావు, నువ్వు సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తావు. సదా నువ్వు జీవించాలని కోరుకుంటూ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి యేసు ప్రభువా, అతిక్రమాలు, పాపాలు ఆయన అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మంచిది ఏది కూడా లేదని నీ వాక్యం సెలవుస్తుంది. అయితే మేము కనికరించబడినాం కనుక మేము కూడా ఇతరులు కనికరం చూపాల్సి ఉంది. మేము క్షమించబడినాము కనుక మేము కూడా ఇతరులు క్షమించాల్సి ఉంది. కానీ మాకైతే క్షమా కావాలి, ఇతరులకు మేము క్షమించలేనటువంటి పరిస్థితులు మేము ఉంటున్నాం. ఒక్కొక్కసారి మేము చేసిన దానికి ఒప్పుకుంటున్నాం కానీ కంటిన్యూ చేస్తున్నాం. అలా కంటిన్యూవల్ గా చేయకుండా ఒప్పుకున్న దాన్ని విడిచిపెట్టే విధంగా నీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించి, నీ కనికరమును మా మీద ఉంచి సంతోషంగా మా జీవితాన్ని కొనసాగించుకొని నీరు ఆత్మీయంగా ఎదగడానికి సహాయం చేయండి. విడుచున్న ప్రియులు కూడా ఈ వాక్యం ద్వారా వారి జీవితాలను బలపరుచుకొని ఆనందంగా జీవించాలని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.